ఇచ్చిండంట. ఈ రంధ్రం ఉందని తెలియక ముందు బాగా చూసుకునే వల్ల, లేకపోతే అప్పుడు కూడా వేధింపులు చెప్పలేదు, అది చెప్పలేదు. చిన్నప్పుడు ఉంది, అది చెప్పుకోలేదు. మొన్న నేను సండే రోజు అమ్మ ఇట్లా అడుగుతురమ్మా అని అంటే చెప్తాను, నేను ఎన్ని రోజులు దాపెట్టాలని అనుకున్నా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, కానీ నా బిడ్డకి ఇంకా టార్చర్ ఎక్కువైద్దని అనుకోలేనమ్మా. మంచిగా చూసుకుంటారు అనుకున్నా, ఆ పిల్లకి ఇట్లుందని మాకు ఇంకా చెప్పలేరని ఇంకా మాతో కొట్టాట పెట్టుకుర్రమ్మా. మాకు చెప్పలేరని ఇంకా కొట్టాట. నా కొడుకు మీదకి కొట్టడం మరుదిగాడు. దాంతో దోస్తు దాన్ని తిట్టి నన్ను ఇట్లా నూకు పడిచింది దాన్ని ఆడబిడ్డ. ఒక ఆడబిడ్డనే బొమ్మ అని కొట్టేసిండ్రు దాన్ని. అక్కడ అందరు అంటుండదు చక్కెర పడిపోయిందమ్మా నా బిడ్డ. ఇట్లా చేస్తుందని అన్నారు. ఇంకా ఇంటికి ఎప్పుడు వచ్చిందమ్మా? ఏ రోజు వచ్చింది? మీతో ఏం మాట్లాడింది? నాది ఎట్లనమ్మా అని నన్ను అడగడమే ప్రశ్నించింది నా బిడ్డ. ఎట్లనమ్మా అని ఇట్లనే ప్రశ్నించింది. నా బతికిందేనమ్మా అని అడిగింది నన్ను. నా బతికిందేనమ్మా, నన్ను ఎట్లనమ్మా అని అడిగింది. వాళ్ళ నాయనని అడిగింది, ఎట్లా ఉంటాడు నా బతుకని అడిగింది. నల్లని నా బతుకు ఎట్లా అని అన్నది. అది చెల్లెని నా బతుకు అయిపోయింది దీపిక అని అన్నది. పోలీసులు కూడా మీకు న్యాయం చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? మరి ఎవరైతే ఇప్పుడు మీ అల్లుడు వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? వాళ్ళ అల్లుడు వాళ్ళకి బాగా, నా అల్లుడిని బాగా వాళ్ళని మాట అనిస్తలేరు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అక్క బిడ్డలు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు మాట అనిస్తలే. వాళ్ళ తమ్ముడు మాట అనిస్తలేడు. నా అల్లుడు చెప్పాలందుకు నాకు కోపం వచ్చింది. నువ్వు ఎందుకు చెప్పాలని ఒక్కసారి నా బిడ్డని అన్నాడు. నువ్వు ఎందుకు చెప్పలేవు, నాకు ఆ మాట ఎందుకు అనలేవు, నీకు నా ఎంబడి ఇన్ని రోజులు తిరిగినవు. వాళ్ళు సరదాగా తిరిగిన, పెళ్ళి కాకముందే 2-3 సార్లు హోటల్ పోయిండ్రు, సినిమాకి పోయిండ్రు. వాళ్ళు 2 సార్లు పోయిండ్రు. నాకు చెప్పిపోయింది నా బిడ్డ, నేను పోతాను అన్నమాట. పో బిడ్డ, నీ సంతోషం నాకు సంతోషం అన్న, నీ సంతోషమే నాకు సంతోషం అన్న. ఇప్పుడు తిరగకుంటే ఇంకెప్పుడు తిరుగుతా అని పంపించిన, పైసలు ఇచ్చిన. సరే ఆయనవి ఒకసారి తీసుకుపోయిండు. ఫోన్ కావాలి అంటే ఫోన్ ఇప్పించిండు ఆయనవి. ఇక దానికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అది చెప్పి వచ్చిన నుంచి ఎక్కువైపోయింది అన్నమాట. అది జాతర అది చెప్పినందుకు ఎక్కువ రోజు ఇదైతే వేధింపు అత్తతోటి. కట్నం ఎంత ఇచ్చారమ్మా మీ అమ్మాయి? 4 లక్షలు ఇచ్చినమ్మ. 20 తులాల బంగారం పెట్టిన. బ్రాస్లెట్ చెప్పేసి నాకు వద్దు, నాకు చైన్ కావాలంటే ఇవి. సరే ఓకే, నా అల్లుడి కంటే నా బిడ్డ కంటే ఎక్కువ నాకు చైన్ కావాలంటే చైన్ చేపించిన షాప్ అయిన దగ్గర పోతే, సరే అమ్మా నీ మాట నేను ఎందుకు కరావాలి, నువ్వు బంగారం ఇచ్చి నాకు చేపించిన వాడిని ఇచ్చిటమ్మాయన. ఓకే నీకు ఎట్లా అంటే అట్లా చేసి ఇస్తానే నా అల్లునితో మాట్లాడిండు. ఏ సైజు కావాలి, ఏ డిజైన్ కావాలని చెప్పు అని చెప్పించిండు. చెప్పిండమ్మా ఆయన, చేసిచ్చిండు ఆయన షాప్ అయినవి. మిమ్మల్ని ఎక్కువ కూడా ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. చివరిగా మీకు ఎలాంటి న్యాయం కావాలి అనుకుంటున్నారు మీరు? నా బిడ్డ ఆత్మశాంతికి కావాలమ్మా. నా బిడ్డ ఆత్మశాంతి చేయాలి. ఎలా శిక్షించాలి అంటారు? వాళ్ళని శిక్షించాడు. వాళ్ళ ఆడబిడ్డ నన్ను, వాళ్ళ అత్త చాలా వేధింపు, రోజు వేధింపించి చెప్పింది. కట్నం తెమ్మని. కట్నం అని అవసరమే అడగలే. కట్నం అని వాళ్ళు ఎప్పుడు అడగని, పని 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 కేవలం పని గురించే. దాన్ని ఒత్తిడి, దానికి వరి పని 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 పని. నీళ్ళు పట్టవా అన్నది, దానికి నీళ్ళు నింపడం అలవాట్లేదు ఇక్కడ. నేను అది ఏదో తుడుచుకుంటా చేస్తున్నప్ప మెల్లగా అంటే కాదు, స్పీడ్ చేయాలి, నువ్వు స్పీడ్గా చేయాలి, నేను ఎట్లా చేస్తున్నావు అట్లా చెయ్యాలంటది. అన్నీ నేర్చుకోవాలని చెప్పింది. చేస్తానత్తమ్మ, మెల్లమెల్లగా నేర్చుకుంటాత్తమ్మ, చేస్తానత్తమ్మ అంటే ఓపిక పట్టనేలేదు. దాన్ని ఓపిక పట్టలేదమ్మా. అంతే చెప్పిందమ్మ. వచ్చినాక ఇవన్నీ చెప్పింది. నాన్న అడిగింది ఎట్లా డాడీ, నన్ను అడిగింది ఎట్లా అని చెప్పింది అమ్మ. మీకేమవుతుందమ్మా సౌజన్య? మీకేమవుతుందన్న? మా సిస్టర్ అన్న అంటే పెళ్ళైనప్పటి నుంచి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎటువంటి సమాధానం ఇచ్చారు? అవసరం లేదు తీసుకెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. అవసరం లేదు. కేవలం ఈ రంధ్రం ఉందని ఒక కారణమా, లేకపోతే ఇంకేదైనా ఇతర కారణమా? అది వాళ్ళకి, అది ఆమె చైల్డ్హుడ్ ఉన్నప్పుడు అయ్యింది. అది చైల్డ్హుడ్ అంటే ఆల్మోస్ట్ 6 months ఉన్నప్పుడు, తను పుట్టినప్పుడు. తను పుట్టి అది అయిపోయి కూడా ఆల్మోస్ట్ 25 years అయిపోయిందని చెప్పి తనకి మేము ఆల్రెడీ కేర్ హాస్పిటల్ నుంచి మేము తీసుకున్నాము. కేర్ హాస్పిటల్ నుంచి మేము డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాము. డాక్టర్ ఏమన్నాడు, ఓకే షీఈస్ ఫిట్ ఫర్ మ్యారేజ్, దానికి ఎలాంటి ఇష్యూస్ లేవు అని చెప్పారు. ఓకే ఇది ఓకే, ఇక్కడ వరకు ఫైన్గా ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర అయినప్పుడు జస్ట్ ఒక మార్కుని పట్టుకొని, ఈ మార్క్ ఏంది మాకు ఎందుకు చెప్పలేదు అంటే ఆల్రెడీ దాని గురించి కూడా చెప్పాం. అది ఇలా డాక్టర్ ఎలాంటి ఇష్యూస్ లేదన్నారు, ఏం లేదన్నారు. సో మేము మ్యారేజ్ చేస్తాం, మాకేమీ ఎక్కువ ఉండి కాదు కదా మేము మ్యారేజ్ చేయడం అని చెప్పేసి. ఇప్పుడు
లైఫ్ ఖరాబ్ అయితే మాకు కూడా తెలుసు. ఇప్పుడు ఆమె తనకు బాగా లేకుంటే మేము ఎందుకు చేస్తాం? ఆమె లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదా? వాన్ లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పి మాకు తెలియదు. మాకు తెలుసు కదా. ఈమెకు బాగా లేకుంటే మా ఇంట్లోనే పెట్టుకుంటుండే. తను ఆల్రెడీ జాబ్ చేస్తుండే, 3 years కాంగ్రెస్లో జాబ్ చేసింది తను. మళ్ళీ జాబ్ చేసుకుంటుండే. తన హెల్త్ బాగా లేకుండా జాబ్ చేసుకుంటే ఇంట్లోనే ఉంటుండే. కాదు ఎందుకు పెళ్ళి ఎందుకు చేస్తుండే మేము అంటే లైఫ్ ఖరాబ్ చేయాలని చెప్పి మాకేం లేదు కదా. మంచిగా పెళ్లి చేసాం, అయిపోయింది. అక్కడ కొన్ని రోజులు మంచిగా ఉండే. దాని తర్వాత ఏంటంటే బేసిక్గా నౌ-ఏ-డేస్ నో వన్ ఈస్ వాకింగ్ ఎట్ హోమ్స్. She used to work at the night shifts and she used to come in the morning and she used to sleep like anything and she used to wake up and she used to work. ఇది దాని ఆమె డైలీ రొటీన్ ఉండే. అందులో నుంచి మ్యారేజ్ అని చెప్పేసి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది. అండ్ ది మోర్ ఓవర్ దే ఆర్ గాట్ మ్యారీడ్. మార్నింగ్ 6 o'clockకి వేకప్ కావాలి, 5 o'clockకి వేకప్ కావాలి. ఇట్స్ ఇంపాసిబుల్ బికాస్ దే విల్ హ్యావ్ సమ్ వర్క్స్ ఎట్ ది నైట్ బికాస్ దే ఆర్ న్యూలీ మ్యారీడ్. ఇది తెలుసుకోవాలి తను. అది తను తెలుసుకోకుండా కాదు ఇంకా ఓవర్ చేస్తాము, మార్నింగే లేవాలి, మార్నింగ్ లేచేసి మొత్తం అంతా ఇల్లు కాలి, మొత్తం అంతా చేయాలి. వీ హ్యావ్ గివెన్ సమ్ డౌరీ టు దెమ్. సో దే టు కీప్ ఎవరైనా పని మనిషిని పెట్టుకుంటే అయిపోతుంది, ఒక 3,000 rupeesకి పెట్టుకుంటే అయిపోతుంది కదా. కాదు నువ్వే చేయాలి అన్నారు. సరే అది కూడా ప్రాబ్లం లేదు. తను షియస్ ట్రైడ్, లేచింది చేసింది. తను ఏంటంటే అంత ఫాస్ట్గా కాలేకపోయింది. అది కొంచెం టైం పడుతుంది. పెళ్ళై ఎన్నో సంవత్సరాలు కూడా కాలేదు, కేవలం 4 నెలలే అయింది కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకుంటుందని ఇప్పుడు ఏం మాట్లాడలేదా వాళ్ళు అసలు? ఆల్రెడీ మేము చెప్పాము తను మెల్లమెల్ల నేర్చుకుంటుంది. తను అంత ఫాస్ట్ కాదు అంటే ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు నేర్చుకుంటుంది. ఇదే ఇంకెప్పుడు నేర్చుకుంటుంది అంటే షీఈ్ నాట్ ఎ మిషన్. జస్ట్ ఒక కంప్యూటర్లో ప్రొజెక్ట్ చేసి పెట్టేసేసి ఆపరేట్ చేయడం చెప్పేసి తనకు ఒక మిషన్ కాదు. ఈవెన్ షీ యాజ్ ఎ ఉమెన్ బీయింగ్ కొంచెం టైం పడుతుంది. ఏ ఉమెన్కైనా కొంచెం టైం పడుతుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అలా కాదు ఇమీడియట్గా కావాలంటే అది కాదు. ఇంకోటి ఏమైంది ఇక్కడ రీజన్ అంటే చలో తను వర్క్ చేసుకుంటుంది, ఇట్స్ గోయింగ్ ఆన్, ఇది ఇక్కడ వరకు మంచిగా ఉంది. అది సర్జరీ చూశారు, నేను వాళ్ళకి ఏమని చెప్పాను, ఇట్లా చిన్న ఉన్నప్పుడు అయిపోయిందని చెప్పాను. ఇక్కడ దాకా తను చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మా ఫ్యూచర్ జనరేషన్ కూడా సేమ్ ఇదే వస్తుంది అన్న. నేను దానికి కూడా ఏం చెప్పాను, ఒకవేళ నీ ఫ్యూచర్ జనరేషన్కి ఇదే వస్తే వాట్ ఈజ్ ది మనీ? తను ఎప్పుడైతే కన్జ్యూమ్ నుంచి బేబీ బార్న్ అయ్యే వరకు మొత్తం ఐ విల్ బేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ నేను బేర్ చేసుకుంటానని చెప్పాను వాళ్ళకి, క్లియర్గా చెప్పాను. అంటే ఇప్పుడు నువ్వు ఇలా చెప్తారు అంటే ఫ్యూచర్లో మాట సేమ్ చెప్పింది ఉండదు అని. సో నోటరీ రాసిస్తా అని చెప్పాను నేను, అడ్వకేట్కి వెళ్ళే దగ్గర నోటరీ రాసిస్తా అని చెప్పాను. కానీ అది కూడా కాదు, మీరు ఇలాగే చేయాలి, మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటే షీ హాజ్ గాట్ మెంటలీ. ఆమె ఏంటంటే చాలా ఆల్మోస్ట్ 8 hours ఎంత బతలాడమంటే చాలా బతలాడడం. లిటరలీ సౌజన్య వాళ్ళ అత్త కన్నా ఎక్కువ అంటే సౌజన్య వాళ్ళ బ్రదర్ ఇలా ఉంటాడు. అంటే ఇప్పుడు హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళిద్దరు సిస్టర్స్. వాళ్ళు ఎంత చేశారంటే మాకు అవసరం లేదు. ఎట్ ఏ టైం వచ్చినప్పుడు శబరీష్ కన్వెన్స్ అవుతుండే. వాళ్ళు అక్కడికి వచ్చారు. దే ఆర్ గాట్ సమ్ ఫెస్టివల్, సో దే కేమ్ దేర్. వాళ్ళు అక్కడికి వచ్చి మరి ఇంత ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు. వచ్చారు, చలో మీ బ్రదర్ దగ్గరకు వచ్చాను, వాళ్ళు ఇప్పుడు ఉండే లైఫ్ వాళ్ళిద్దరిది, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ కావడమే తప్పు. సరే నువ్వు ఇంటర్ఫియర్ అయ్యావు, ఎంతవరకు ఇంటర్ఫియర్ కావాలో అంత ఇంటర్ఫియర్ కావాలి. కాదు మొత్తం నా డెసిషనే కావాలి అంటే అది కాదు. బికాజ్ ఈవెన్ యు ఆర్ గాట్ మ్యారీడ్, నువ్వు వెళ్ళిపోతావు. ఇప్పుడు లైఫ్ ఓవర్ది ఖరాబ్ అయింది, ఇక్కడ మాది స్పాయిల్ అయింది, అతనిది స్పాయిల్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు హస్బెండ్స్ తోటి ఉంటారు, వాళ్ళు దే విల్ బి హ్యాపీ. లాస్ట్కి అయితే స్పాయిల్ అయింది, అందరి లైఫ్ స్పాయిల్ అయ్యాయి కదా ఇక్కడ. నేను చెప్పాను కాదు అలా కాదు అని చెప్పేసి. వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పాను నేను ఏమని, సరే ఇప్పుడు తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్తాం, ఒక 1 month తర్వాత తీసుకొని రావాలా, అవసరం లేదు, వీ వాంట్ గివ్ యూ డైవర్స్. నాకు చెప్పలేరు, మేము డైవర్స్ ఇచ్చేస్తాం, డైవర్స్ ఇస్తాం. ఇది చాలా ఇంట్లో అంటే చిన్న ఇష్యూని వాంటెడ్లీ తను చాలా పెద్ద చేశారు దాన్ని. అంటే మీరు అప్పటికి కూడా క్లారిటీ ఇచ్చారు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి మీరు ఇచ్చినప్పటికీ కూడా అంటే సౌజన్య ఆ మాటలకి తట్టుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే డివోర్స్ అనేసరికి ఎగ్జాక్ట్లీ ఏ రోజు ఇక్కడికి వచ్చింది, ఏ విధంగా మీతో మాట్లాడింది, అసలు చివరికి ఏం మాట్లాడింది? సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇట్స్ ఫ్రైడే. సో ఆన్ వెనస్డే రోజు నైట్ వచ్చింది, నైట్ తీసుకొచ్చాం. థర్స్డే రోజు మార్నింగ్ షీ హస్ టు గెట్ డిసిషన్. అంటే నైట్ టైంలో మీతో ఏమైనా మాట్లాడడం కానివ్వండి, ఏం చేద్దాం ఏంటని ఏమైనా మాట్లాడడం కానివ్వండి, పొద్దున కానివ్వండి?